రాఖీ పండుగ రోజు రాఖీ కట్టించుకోవడం కాదు. అసలు రాఖీ పండుగ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారో తెలవాలి కదా! అప్పుడు మహాభారతంలో ఒక చిన్ని ఇన్సిడెంట్ వల్ల రాఖీ పండుగ సెలబ్రేట్ చేసుకుంటామని అసలు ఎంతమందికి తెలుసు? సో, ఒకప్పుడు ఏమైందంటే మనకి ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు వాళ్ళ అత్త కొడుకైన శిశుపాలుడు ఉంటాడు కదా! సో, ఆయనేందంటే చేయమను ఎన్ని తప్పులైనా చేయమను. బట్ 100 తప్పుల కంటే ఒక తప్పు ఎక్కువ చేసినా గూడా ఆయనకుంటది అని జెప్పేసి మాటిస్తాడు వాళ్ళ అత్తకి. సో, ఆ మాటిచ్చిన ప్రకారమే శిశుపాలుడు అసలు తప్పులు చేసి 99 తప్పులు చేస్తాడు. అట్లా 99 తప్పులు చేసి 100 తప్పుగా రాజసూయాగంలో కృష్ణుడిని ఇష్టం వచ్చినట్టు మాటలనేసిండు. సో, దాంతో 100 తప్పు కంప్లీట్ అయిపోయింది. అప్పుడు కృష్ణుడు తన ఫింగర్‌కి ఉండే సుదర్శన చక్రం ఉంటది గదా! ఆ చక్రం తోటి ఆ శిశుపాలుని తలకాయ తీసేస్తాడు. సో, ఆ చక్రం ఏదైతే ఉందో అది స్పీడ్‌గా ఎళ్ళడం వల్ల కృష్ణుడికి గూడా ఫింగర్‌కి బ్లీడింగ్ స్టార్ట్ అయితది. సో, ఆ బ్లీడింగ్ వస్తున్నప్పుడు ద్రౌపది తన చీర కొంగుని చింపి కృష్ణుడికి ఫింగర్‌కి కడతది. సో, అట్లా కట్టినప్పుడు కృష్ణుడు అంటాడు, "రేపు లైఫ్‌లో నీకే ప్రాబ్లమ్ వచ్చినా నేనుంటా" అన్నట్టు మాటిస్తాడు. సో, ఆ మాట నిలుపుకోవడానికే తను ద్రౌపది వస్త్రోభరణం తన చీర తీసేస్తున్నప్పుడు కృష్ణుడు హెల్ప్‌గా తను ఎన్ని చీరలొచ్చాయి చీరల మీద చీరల మీద చీరలొస్తాయి గదా! అట్లా హెల్ప్ జేసుండే. సో, దానివల్ల మనం ఇప్పుడు రాఖీ పండగ కట్టుకుంటాం. అందుకే రాఖీ కట్టిన వాళ్ళ చెల్లెకి గాని, వాళ్ళ అక్కకి గాని ఎప్పుడు ప్రొటెక్షన్‌గా ఉండాలని జెప్పేసి చేసుకుంటారు మనకి రాఖీ ఫెస్టివల్.